వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. మనశంకర వరప్రసాద్ గారి సినిమా కలెక్షన్ పై మరో రచ్చక తెరలేసినట్టుగా తెలుస్తోంది. అయితే వాస్తవాలు ఏంటి, రచ్చ జరగడానికి కారణాలు ఏంటి, మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మనశంకర్ వరప్రసాద్ సినిమా కలెక్షన్లపై మరొక రచ్చక తెరలేసినట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే వాస్తవాలు ఏంటి? మనశంకర వరప్రసాద్ సంక్రాంతి రిలీజ్ అయ్యి విజయడాకం మోగిస్తా ఉంది. కలెక్షన్ పరంపరంగా వెళ్ళిపోతా ఉంది. 400 దాటింది కలెక్షన్ అని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్న ఈ తరుణంలో అనుకోకుండా అది కోర్టు వివాదంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. విషయం ఏంటంటే ఆ సినిమా స్పెషల్ ప్రైస్ పెంచుకోవడం కానీ బెనిఫిషియల్ విషయంలో అనుమతి ఎలా ఇచ్చారు, ఇచ్చినటువంటి అనుమతిలో వచ్చినటువంటి కలెక్షన్లు ఎన్ని అని వివరాలు లెక్కలు అడగాల్సిన పరిస్థితి వచ్చింది కోర్టు. అలాంటి సమయంలో వీళ్ళు జనరల్గా మనం ఎవరైనా సరే వ్యవహారికంగా ఎన్ని వ్యవహారాలు చేసినప్పటికీ గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టాల్సి వచ్చినప్పుడు లెక్కలు చూపించాల్సినప్పుడు సాధ్యమైనంత వరకు చాలా మంది తక్కువనే చూపిస్తారు. ఇంకొక వివాదం ఏం లేదు. బహుశా ఇంకా ఇంతవరకు వాళ్ళ కలెక్షన్ తగ్గిందనో పెరిగిందనో ఏమి చెప్పలేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చర్చ జరుగుతూ ఉంది. ఏం జరిగినా కూడా ఏదైతే బెనిఫిట్ షోకి అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో ఆ బెనిఫిట్ షో క్లాస్ ఏదైతే ఉంటుందంటే సొసైటీకి ఖర్చు పెట్టాల్సినటువంటి క్లాస్, జనరల్ క్లాస్ ఒకటి ఉంటుంది. వచ్చినటువంటి కలెక్షన్ల మీద మరి ఎట్లా ఖర్చు పెడతారు, ఎట్లా చూపిస్తారు అనేది రేపు వాళ్ళు అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ ఏదైతే మనశంకర ప్రసాద్ గారు చిత్రం నిర్మించిన నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించారనుకుంటా, 2 కంపెనీలు ఉన్నాయి దాంట్లో. ఆ నిర్మాతలు కోర్టుకు సమర్పించేటువంటి అఫిడవిట్ వాటిని చూసి మాట్లాడాలే కానీ అంతకుముందు ఊహాజనితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు. మనశంకర్ వరప్రసాద్ గారి స్టార్టింగ్ లో కలెక్షన్ చూసిన తర్వాత హ్యాపీతో చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారికి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు, రేంజ్ రోవర్ కార్. అయితే ఇప్పుడు కలెక్షన్ లో దూసుకొని పోతున్న వేళ మరొక కాస్ట్లీ గిఫ్ట్ సీక్రెట్ గా ఆయన ఊహకు కూడా అందనటువంటి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవమేనా సార్? అది ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద ఇప్పుడు వచ్చినటువంటి వరకు అయితే రేంజ్ రోవర్ కార్ అయితే గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి అంతవరకు సరిపోతుండవచ్చు. మళ్ళీ ఇంకేదో గిఫ్ట్ ఇస్తారని కాదు, నెక్స్ట్ సినిమాకి ఏదైనా ఉంటే ఇస్తుండొచ్చు, కానీ మళ్ళీ ఏదో గిఫ్ట్ ఇచ్చారని మాత్రం గాలి వార్తగానే చూడాలి, నిజమైన వార్త అయితే కాదు. అయితే నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా చిరంజీవి గారు ఆల్రెడీ ఖర్చు వేసినట్టుగా నెక్స్ట్ తెలుస్తుంది. సినిమా అంటే నెక్స్ట్ సినిమాలో అనిల్ రావుపూడి గారు ఏ సినిమా కమిట్ అవుతున్నట్టు అయినట్టు వార్తలు వస్తున్నాయి. రేపు అది కూడా సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ గానే భావిస్తున్నా. ఇంకొకటి చిరంజీవి గారు ఆల్రెడీ విశ్వంబర కానీ ఇంకా వేరే 2 చిత్రాలు డిస్కషన్ లో ఉన్నాయి, అవి తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఏది జరిగినా వాళ్ళ కాంబినేషన్ బండి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మనశంకర వరప్రసాద్ తోటి ఆయనకు రేంజ్ వరకు గిఫ్ట్ ఇచ్చారు. ఆయనకే కాదు, సినిమాలో పనిచేసిన అందరికి కూడా పేరున్న కృతజ్ఞతలు చెప్పడము, ప్రశంసించడం ఏదో రూపంలో వాళ్ళైతే మంచి థ్యాంక్స్ చెప్పారని చెప్పొచ్చు ఆ టీం. ఓకే. సో ప్రస్తుతం కలెక్షన్ చూసుకుంటే అనుకున్న దానికన్నా డబుల్ ట్రిపుల్ అయింది. సో ఈ హవా చూస్తే ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందండి? ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ గారికి వాళ్ళకి ఎంత పాజిటివ్ సినిమా వస్తుంది అనిపించినా కూడా ఎక్కడో డౌట్ తోటి బియ్యంగానే సినిమా ఎక్కుతుందా, చిరంజీవి సినిమా ఈ పంచ్ ఎక్కుతుందా ఎక్కదా, సినిమా ఎట్లా ఉండబోతుంది అంటే కాన్ఫిడెంటల్ గా పూర్తిగా వాళ్ళ ఇంత సినిమా సక్సెస్ఫుల్ రేంజ్ లో అంటే సంక్రాంతి రేంజ్ లో మొదటి రేంజ్ లో ఉంటుందని కూడా ఊహించలేదు వాళ్ళు. సో ఊహించిన రేంజ్ కన్నా 3-4 ఇంతలు ఎక్కువ వచ్చింది. అంటే బహుశా వాళ్ళు 100 కోర్ స్పీడ్ సినిమా చూస్తే 100 కోర్స్ వస్తే ఎక్కువ లే అన్న మాదిరిగా వచ్చినా పర్లేదు అన్న మాదిరిగానే వాళ్ళు ఎక్కువ ఆశలు అయితే పెట్టుకున్నట్టుగానే వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతా ఉంది. కానీ అట్లాంటిది 100 కోట్ల సినిమా ఇప్పుడు 400 కోట్లు దాటింది. రేపు భవిష్యత్తులో ఇంకా వాటికి సాటిలైట్ రైట్స్ ఉంటాయి, ఓటీటీ రైట్స్ ఉంటాయి, ఆడియో రైట్స్ ఉంటాయి, మళ్ళీ ఇతర లాంగ్వేజ్లకు ఉంటుంది, ఏరియా వైజ్ ఉంటాయి కొన్ని రైట్స్. సో వాటికి ప్రకారం చూస్తే సినిమా 5-6 టైమ్స్ సినిమా కలెక్షన్ చేసిందని చెప్పొచ్చు. ఏం జరిగినా కూడా ఈ సంక్రాంతి రోజుల్లో వచ్చిన 5 చిత్రాల్లో 4 చిత్రాలు విజయవంతం జరిగినట్టుగానే చెప్పాలి. అయితే ప్రస్తుతం మార్కెట్ లో ఏ సినిమా కూడా అంత పెద్ద హీరో సినిమా, అంత పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమా కూడా ప్రస్తుతం ఏది లేకపోవడమే మనశంకర్ ప్రసాద్ గారి సినిమాకి కలెక్షన్లు రాబట్టడంలో ప్లస్ అవుతుందంటారా? అట్లానే కాదులేండి, ఒక్కొక్కసారి సినిమా బాగా అన్ని సినిమాలు రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ప్రతి సినిమా సేఫ్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామాగా
నడిపించుతూ కామెడీని యాడ్ చేయడము, చిరంజీవిని ఎక్కువగా ఊహించే రేంజ్ బజ్ క్రియేట్ చేయలేకపోవడము. అంటే మనం చూసాం నిన్న రాజాసాబ్కి ఎంత బజ్ క్రియేట్ చేస్తారు, హైప్గా వెళ్ళిపోయి సినిమాని ప్రభాస్ ఎంతో రేంజ్లో ఊహించుకొని సినిమాకి నేను ప్రేక్షకుడు నిరాశపడి బయటకు వచ్చాను. అలా ఏమి లేకుండా సాధారణంగా సినిమా చిరంజీవి గారు రొటీన్ సినిమాలాగా వెళ్ళారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ పెద్దగా లేదు కాబట్టి సినిమా డిసప్పాయింట్ చేయలేదు. వెళ్ళినంగా వాళ్ళు వచ్చేటువంటి కామెడీ కానీ ఫ్యామిలీ డ్రామా కానీ సెంటిమెంట్ ఫీల్ కానీ ఇవన్నీ కూడా సినిమా కలిసి వచ్చిందని చెప్పాలి. దాంట్లో వెంకటేష్ గారు కూడా మల్టీ స్టార్ ఉండడం ఇంకా కలిసి వచ్చిందని చెప్పాలి. అంతేగాని వేరే సినిమా లేకపోవడం వల్ల ఈ సినిమా గొప్ప పేరు వచ్చిందని కాదు. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు కూడా ఆ రవితేజ మాస్ కలెక్షన్స్ ఉంటాయి, బాగానే చిన్న చిత్రాలు బాగానే కలెక్షన్స్ ఉంటాయి. అయినా కూడా ఈ సినిమాకు డోకా రాకుండా ముందుకెళ్ళిందని ఆ సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, చిరంజీవి యాక్టింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.